వాడపల్లి అష్టోత్తర పూజ టికెట్స్ గురించి ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ 5 డౌట్స్ మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను. సో వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. ఫస్ట్ది ఏంటంటే టికెట్స్ అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అష్టోత్తర పూజ టికెట్స్ అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. నేను ఇంతకు ముందు అయితే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ అయితే ఫిక్స్డ్ టైం అయితే ఏమీ లేదండి. అంటే ఫిక్స్డ్ డేట్ అంటూ కూడా ఏమీ లేదు. అంటే ఒకే రోజున నెల రోజులు సరిపడగా టికెట్స్ ఇవ్వడం కానీ అలాగైతే ఏమీ లేదు. ప్రతి శనివారం కూడా అంటే ప్రతి శనివారం కూడా వీక్లీ బేసిస్ వీళ్ళు టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. లైక్ లాస్ట్ టైము మొన్న శనివారం ఏప్రిల్ 5th వీక్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు. అలాగే అంతకుముందు శనివారం ఏప్రిల్ 4th వీక్ టికెట్స్. సో ఇలాగా ప్రతి శనివారం వారాల వారీగా టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు శనివారం ఉదయం 6 గంటల నుంచి మీరు ఎప్పుడైనా చూసుకోండి. 6 గంటలకు కానీ లేదంటే 8 గంటలకు కానీ మీకు మే 2nd వీక్ టికెట్స్ అయితే రేపైతే రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రజెంట్ అయితే మే 1వ తారీఖు వరకు టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయండి. ఒకవేళ మీకు మే 2nd వీక్ టికెట్స్ కావాలనుకుంటే రేపు శనివారం ఉదయం 6 గంటలకు కానీ 8 గంటలకు కానీ చూసుకోండి. టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. తర్వాత మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే ప్రతి శనివారం కూడా ఉదయం అయితే రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ టికెట్స్ రిలీజ్ చేసేటప్పుడు కూడా ఉదయం 6 కానీ 8 గంటలు కానీ ఆ టైంలో మీకు 6 to 7 AM స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. మీకు ఆ స్లాట్స్ అన్నీ కూడా బుకింగ్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్లాట్ అంటే 7 to 8 AM స్లాట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత 8 to 9 AM స్లాట్, ఆ తర్వాత 9 to 10 AM స్లాట్. సో ఇలా 4 స్లాట్లు అయితే ఉంటాయి. మీకు 4 స్లాట్లు కూడా ఒక్కొక్క స్లాటు రిలీజ్ చేసి ఆ టికెట్స్ అయిపోయాక నెక్స్ట్ స్లాట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అలాగే చాలా మంది అడిగే రెండో ప్రశ్న ఏంటంటే టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారండి. అవునండి, టికెట్స్ అయితే ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే టికెట్స్ అయితే ఇవ్వట్లేదు. అక్కడ టెంపుల్ దగ్గర కూడా మీకు చెప్తున్నారు అష్టోత్తర పూజ టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని చెప్పేసి. సో మీరు ఆన్లైన్లో మాత్రమే టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే టికెట్స్ అయితే ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ టెంపుల్ దగ్గర మీకు టికెట్స్ అయితే ఇవ్వరు. అలాగే మీరు ప్రతి శనివారం వాడపల్లి వెళ్తున్నట్లయితే అక్కడ పిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు అష్టోత్తర పూజ టికెట్స్ అయితే బుక్ చేస్తారు. సో మీరు అక్కడ కావాలంటే అక్కడ కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అంటే మీకు 7 వారాలు ఎప్పటికి అయిపోతున్నాయో లెక్కేసుకుని ఆ తర్వాత కమింగ్ వీక్స్లో మీకు టికెట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో చూసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా మే 1వ తారీఖు దగ్గర టికెట్స్ అయితే అయిపోయినాయి. సో మే 2nd వీక్ మీకు ఎప్పుడు కావాలి, లేదంటే మే 3rd వీక్, మే 4th వీక్. సో ఇలా ఫ్యూచర్ డేట్స్ అయితే టికెట్స్ అయితే ఉంటాయి. మే నెలకి ప్రజెంట్ అయితే ఉన్నాయి. సో అవి చూసుకుని మీరు వాటిలో మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్కి అయితే మీరు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో చూసుకుని దాన్ని బట్టి మీరు పిఆర్ ఆఫీస్ దగ్గర చెప్తే అక్కడైతే మీకు ఆ శనివారం అయితే టికెట్స్ అయితే బుక్ చేస్తారు. సో మీరు ఆఫ్లైన్లో కావాలనుకుంటే అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడైతే మీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను, టికెట్స్ ఎలా బుక్ చేయాలని చెప్పేసి. ఆ వీడియో చూసి మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే వాడపల్లి రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా నేను ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టాను, వాడపల్లి టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ అని. అక్కడ మీకు అన్ని వీడియోస్ అయితే పెట్టాను. మీరు సింపుల్గా సెర్చ్ చేయకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడైతే మీరు చూసుకోవచ్చు వీడియోస్. అక్కడ చూసుకుని మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. అలాగే ఒక టికెట్ ఎంతమందికి అలౌ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. అక్కడ మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 150 రూపీస్ టికెట్, ఒక టికెట్ మీద మనం 2 persons అయితే యాడ్ చేయొచ్చు. నేమ్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 అని ఉంటుంది. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇద్దరు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే హస్బెండ్ వైఫ్ అనుకోండి, ఇద్దరికి కలిపి ఒక టికెట్ అయితే సరిపోతుంది. ఫ్యామిలీలో ఒక ఇద్దరు ఎవరైనా సరే ఒక టికెట్ అయితే సరిపోతుంది. 2 డీటెయిల్స్ ఇచ్చేసి అక్కడ మీరు ఒక టికెట్ అయితే బుక్ చేసుకోండి. పేమెంట్ వచ్చేసరికి మీకు 150 రూపీస్ అయితే అవుతుంది ఒక టికెట్కి. అలాగే పిల్లలు ఉంటే కూడా టికెట్ సెపరేట్గా బుక్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ కిడ్స్ అయితే కనుక 10 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్ అయితే ఫ్రీ అండి, వాళ్ళకి టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం పెద్దవాళ్ళు అయినా కూడా పిల్లలు మీతో పాటు అయితే తీసుకువెళ్ళచ్చు. వాళ్ళైతే లోపలికి అయితే ఎల్లో చేస్తున్నారు. అక్కడ ఏంటంటే లోపల మండపం టైప్ ఉంటుంది. ఆ మండపంలో పూజ అయితే జరుగుతుంటుంది. వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు. సో మీరు అందరూ కూడా వరుసగా అయితే కూర్చోబెడతారు. పిల్లలు కూడా బ్యాక్ సైడ్ అయితే కూర్చోవచ్చు. సో వాళ్ళకి సెపరేట్ టికెట్ అయితే ఏమీ అవసరం లేదు, మీ టికెట్ అయితే సరిపోతుంది. కాకపోతే వాళ్ళ గోత్రనామాలు కూడా చదవాలి పంతులు గారు అక్కడ లిస్ట్లో అనుకుంటే కనుక మీరు సెపరేట్గా టికెట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు అక్కడ మీ డీటెయిల్స్ ఇస్తారు కదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 అని చెప్పేసి. ఆ పేర్లు మాత్రమే వాళ్ళు గోత్రనామా చదివేటప్పుడు అయితే చదువుతారు. సో మీకు గోత్రనామాలు కూడా చదవాలి అందరివి అనుకుంటే అప్పుడు వాళ్ళిద్దరికి కూడా సెపరేట్గా టికెట్ అయితే తీసుకోండి, పెద్దవాళ్ళు పిల్లలు ఉంటే కనుక. లేదంటే అవసరం లేదు, లోపలికి నార్మల్గా అయితే పంపిస్తారు. పక్కన కూర్చొని వాళ్ళైతే పూజ అయితే చూడొచ్చు. అలాగే ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇంకొక ప్రశ్న, ఆన్లైన్లో అష్టోత్తర పూజ టికెట్ బుక్ చేసేసాము, తర్వాత మేము క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాము, లేదంటే డేట్ మార్చాలనుకుంటున్నాము అని చెప్పేసి అడుగుతున్నారండి. ఒక్కసారి మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత ఆ టికెట్ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే రీషెడ్యూల్ అంటే వేరే డేట్కి మనం మార్చుకోవడం కానీ
జరగదండి. సో అది గుర్తుపెట్టుకుని మీరు టికెట్ అయితే బుక్ చేసుకోండి. అలాగే ఇంకొక మెయిన్ ప్రశ్న ఏంటంటే చాలామంది అడిగేది, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో అష్టోత్తర పూజ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే అకౌంట్ అదే రోజు టికెట్ బుక్ చేసే రోజే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు మీకు సంథింగ్ వెంట్ రాంగ్ అని వస్తుంది. సో అలా వచ్చినప్పుడు మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవ్వదు. సో మీ టికెట్ అయితే బుక్ చేసుకోలేరు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ముందుగానే, ఇప్పుడు రేపు టికెట్ రిలీజ్ అవుతుంది కాబట్టి శనివారం, మీరు ఈ రోజే శుక్రవారం అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. లేదంటే ముందు రోజులు గురువారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసి పెట్టేసుకుంటే మీకు శనివారం అయితే మీకు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ సంథింగ్ వెంట్ రాంగ్ అని సర్వర్ ఇష్యూ అని వస్తే కనుక కాసేపు ఆగి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇష్యూ వచ్చి మీకు అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలోనో లేదంటే సాయంత్రమో ట్రై చేయండి. సో అప్పుడైతే అవుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మీకు టికెట్స్ ఓపెన్ అవ్వగానే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు అయితే వాడపల్లి అష్టోత్తర పూజ టికెట్స్ బుకింగ్ గురించి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.